నంద్యాలలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ నంద్యాల పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ప్రదీప్ రెడ్డి తన అనుచరులైన సుమారు 500 మందితో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ప్రదీప్ రెడ్డికి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ సిద్ధాంతాలు తనను ఆకట్టుకున్నాయని, ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వంలో చేరినట్లు తెలిపారు. అదే సమయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నమ్ముకున్న ప్రతి కార్యకర్త అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. అందుకే వైసీపీని వీడి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వంలోకి వస్తున్నారని తెలిపారు. మొత్తానికి నంద్యాల జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయా అన్న చర్చకు ఈ చేరికలు దారితీస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అంటే ఈ రోజు నుంచే ప్రతిదారి మీద వర్క్ ఉండాలి. వైసీపీ పార్టీ వల్ల కాదు. ఈ పార్టీలో పని చేయాలంటే ఖచ్చితంగా 24/7 పని చేయాల్సిందే. అది ప్రదీప్ రెడ్డి అన్న కానీ, ఎన్ఎండి ఫిరోజ్ అన్న కానీ, ఖలీల్ అన్న కానీ, లేకపోతే మన ఏవిఆర్ ప్రసాద్ అన్న కానీ, ఎవరైనా కానీ పబ్లిక్ కోసం పని చేసే ప్రదీప్ తో పాటు ఈ రోజు ఎంత మంది అయినారు, అందరికి వెల్కమ్. అందరికి ఒకటే నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పార్టీ కోసం పనిచేయాలి. ఒకటే చెప్తున్నాను, పార్టీ కోసం లోయల్గా ఉండాలా ఖచ్చితంగా. మళ్ళీ మీరన్నా వచ్చే ఎలక్షన్ లో కూడా మాతో పాటు పనిచేయాలా. మీరందరూ ఈ ఫేస్ లో అన్ని గుర్తున్నాయి. మళ్ళీ మీరందరూ మాతో పాటు ఉండాలా. ఖచ్చితంగా ప్రదీప్ రెడ్డికి మళ్ళీ ఎలక్షన్, ఈ వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్ కి నేను బాధ్యత చేస్తున్నాను. కంపల్సరీ మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశం నాయకులు ఎవరెవరు నిలబడినా అందరినీ గెలిపించే మీ మీద ఏమంటే బాధ్యత ఉంది. ఖచ్చితంగా నువ్వు గెలిపించాలా. తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నా.